త్రివిక్రమ్ గురువు గారు ఈ పాట తమన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి శ్రీకృష్ణ చేత పాడించినట్టుగా చేశారనమాట. నాకు చదువు లేదు, ఆయన ముందు పాడడం శ్రీకృష్ణ గారు, ఆయన పాడిందే నాకు చెప్పారు. ఆయన నేను ఎలా పాడితే నువ్వు అలా పాడి చూడమన్నా. ఆయన ముందు పాడడం, నేను పాడడం, ఆయన తీసి నాకు ఉంచారు. మధ్యలో ఒక ఐ పిచ్ వాయిస్ ఒకటి ఉంటుంది, చిత్తరాల చీరపడు మీదకి, అది సాకేష్ గారితో తర్వాత పాడించారు. ఒకసారి ఆ పాట మాకు ప్రేక్షకుల కోసం. చిత్తరాల చీరపడు చిత్తరాల చెరపడు పట్టు పట్టినాడా వగ్గనే వగ్గడు పెత్తనాల నడిపేడ చిత్తరాల చిరపడు ఊరూరు వగేసిన ఉడుం పట్టు వగ్గడు బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురో కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురో జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే జడలిప్పు మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతు కయ్యానికి తొడగొట్టి దిగాడు. నిజంగా ఆ సినిమాలో అప్పుడు మేము అప్పుడు విన్నప్పుడు ఎలా ఉందో సేమ్ డిటో అలానే ఉంది సాంగ్. అసలు బాబు తమన్ గారు కూడా అంత జాగ్రత్తగా దాన్ని తీసుకున్నారన్నమాట. ఒక ఆయన వచ్చాడు, సార్ మీకు బన్నీ గారు రమ్మంటున్నారు అని అన్నారు. ఆయన టిఫిన్ చేస్తున్నారు క్యారవన్ దగ్గర. నేను ఆ పేట అక్కడ పడేశాను. నేను చెంగల్కి వెళ్ళి మాట్లాడడం కష్టం. ఒకటే తెలుగులో మాట్లాడతారు, రెండోది ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడతారు, చెప్పలేకపోతాను అనుకున్నాను. మళ్ళీ డైరెక్టర్ గారికి రమ్మన్నాను, ఎవరు చిందకృష్ణ డైరెక్టర్, ఇద్దరు వెళ్ళాం. నువ్వు ఏం పాటలు పాడతావు సార్ అని అంటే నేను పోక్ పాడతాను సార్ అన్నాను. పాడమన్నారు, పాడాను బాబు. 12 పాటలు విన్నాం. హలుడా గారిలండాలో రలుడా బూరిలండాలా నీకో గారిలండాలో రలుడా బూరిలండాలా ఒలత్త బూర్లైతే ఒలత్త బూర్లైతే ఒలత్త బూర్లైతే బులబులమంటాయి గారిలుండతో నా మీదెంత ప్రేమతాం ఊర్లైతే బులబులమంటాయి గారిలుండతో నా మీదెంత ప్రేమతాం. పాడగానే నవ్వేశారు కదా నవ్వు. ఆయన ఇదేటి పాట ఎలాగున్నది అనేసి అంటే అక్కడ కొద్దిగా చెప్పాలి మళ్ళీ, అంటే దాన్ని సంచుని చెప్పాలి కదా. ఒక అల్లుడు ఇంటికి వస్తాడు, వాళ్ళ అత్త కానీ బావ కానీ మామ కానీ బామ్మరులు కానీ ఎవరు కానీ నువ్వు ఏడు తింటావు ఏది తాగుతావని ఎక్కువ అడుగుతారు ఇప్పుడు జనరేషన్ బట్టి. వాడు తిరిగి చెప్పాడు నేను ఇదైతే తింటాను అనేది. ఈ సందర్భం చెప్పగానైతే బన్నీ గారు అయితే గొప్పనవ్వు నవ్వేశారనమాట. ఎలాగో 10-12 పాటలు పాడిస్తే 38 నిమిషాలు టైం అయింది. మరి నేను కూకొని పాటలు మొదలుపెట్టి నుండి ఆయన మరి ఏం తినలే. ముందే అంత తిన్నారో మాకు తెలియదు కానీ ఒక అంత టిఫిన్ ఇంకా అందులో ఉంది, మరి తినలేదు. అయితే నవ్వి 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 కళ్ళ నీళ్ళు వెళ్ళిపోయాయి. సరే ఆ రోజల్లా లొకేషన్లో ఉన్నాను నేను. అక్కడ నుండి బాబు నిజంగా ఈ లొకేషన్లో ఉన్న 700-800 మంది కూడా నేను ఎటు వెళ్తే అటే చూసేవాడు. ఈ పాట పాడింది ఇందాక ఇక్కడే ఒకడు వచ్చాడు. ఆ పెద్దోళ్ళకి అనకూడదు, ఒక పెద్ద ఆయన వచ్చాడు, అయ్యా ఇక్కడ సేరేది నాకు కూర్చుంటావని. నాకు ఏమొద్దండి, మనకు షూటింగ్ కొత్త చూడడం, నేను సాయంత్రం వరకు ఇలా నిలబడే ఉంటాను, ఏమొద్దండి. ఒక ఆయన వచ్చాడు, సార్ డ్రింక్ ఏం తాగుతారా, ఒక ఆయన చూసే ఎలాగేంటి సార్. నిజంగా ఒక అందమైన అమ్మాయి వెళ్తే 10 మంది ఎలా చూస్తారో అలా చూశారు లొకేషన్లో ఆ రోజల్లా. ఈ గౌరవం చాలు అనుకున్నాం. సాయంకాలం మళ్ళీ రూమ్కి మళ్ళీ ఆ క్యారవాన్లో ఒక 2 లైన్లు 3 లైన్లు పాడించారు తమన్ గారు. బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే త్రివిక్రమ్ గారు ఒక ప్యాక్ చేసి డబ్బులు తెచ్చిచ్చారు. సరే అవి పట్టుకున్నాను, ఇక్కడ బయలుదేరిపోతున్నప్పటికి మళ్ళీ బన్నీ గారు ఫోన్ చేశారు, రమ్మన్న కుర్రోళ్ళు పంపించారు అనమాట. ఎలాగైనా ఆయన ప్యాక్లో డబ్బులు చేసి ఆయన కూడా ఇచ్చారు. అయితే ఫోటోలు అన్ని తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను సార్ అన్న.